సెంట్రల్ ఉన్నటువంటి గవర్నమెంట్ మీ గవర్నమెంటా? కాదు. మరి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు జనాభా గణన కానీ చేయనని సేమ్ గవర్నమెంట్ ఉన్నా కూడా సాధ్యం కాదు 50% అనేది ఒక కొంచెం సేపు అనుకుందాం. హ్మ్. కొంచెం సేపు అనుకుందాం. అసలు జనాభా గణనలో కులగణన చేయమంటేనే మేము చేయమని చెబుతున్నటువంటి ప్రభుత్వానికి నీ ఒక్క రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేసే అధికారం ఉన్నదా? ఒకవేళ గనక అది కూడా అనుకూలంగానే భావిద్దాం. వీళ్ళు పంపగానే మరి రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి ఏమైనా సంబంధం ఉందో మనకు తెలియదు కదా. అనుకూలం అనుకోండి, సుప్రీంకోర్టు కొట్టిస్తుంది. ముందు మీరు చేయాల్సింది సుప్రీంకోర్టును ఒప్పించాలి. సుప్రీంకోర్టుకు మీరు లెక్కలు చెప్పాలి. లార్జర్ బెంచ్, ఇప్పుడు 5గురు బెంచ్తో కూడుకున్న ధర్మాసనం తీర్పిచ్చింది కాబట్టి లార్జర్ బెంచ్ను వేయమనాలి. నేను చాలా సందర్భాల్లో చాలా టీవీలు ఇదే చెప్తున్నా. ఫండమెంటల్ బేసిక్ పాయింట్ మర్చిపోయి ఈ బీసీలకు ఎట్లా మేలు చేద్దామనేటువంటి ఆలోచన చేయకుండా మేము చాలా పవిత్రులము, మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం అనేటువంటి బట్టి డొల్ల మాటలు చెప్తా ఉన్నారు. లార్జర్ బెంచ్ కోసం అడిగేటటువంటి న్యాయపరమైనటువంటి చర్చలు కానీ రాజనీతి కోవిదలతోనే, రాజ్యాంగ కోవిదలతో కానీ మీరు చర్చలు జరిపారా? మీరు రేపు అసెంబ్లీ ప్రత్యేక సెషన్ పెడతా అంటున్నారు. అంతకుముందు ఒక అఖిలపక్ష సమావేశం పెట్టరా? మేధావులతో ఒక సమావేశం పెట్టరా? సామాజికవేత్తలతో, కుల సంఘ పెద్దలతో పెట్టరా? ఈ సమాజంలో చాలా అతలాకుతలంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి దాని మీద అనుమానాలు రేకెత్తిస్తూ సర్వేనే సరిగా జరగలేదని చెప్పి విమర్శలు చేస్తున్నప్పుడు వీళ్ళందరినీ అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ప్రజాప్రభుత్వానికి, ప్రజాపాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఉందా లేదా చెప్పండి. కాబట్టి ఇవంతా కూడా వివాదాలకు తావిచ్చేటటువంటి విధంగా మంత్రులందరూ కూడా ఎంత ఘోరం అంటే, ఒకవైపు ప్రణాళికా విభాగం సమగ్ర కుటుంబ సర్వే చేస్తూ ఉన్నప్పుడు, సమగ్ర కుల సర్వే చేస్తూ ఉన్నప్పుడు ఇది అయిపోగానే మేము 42% ఇచ్చే ఎలక్షన్లో పోతామని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు అంటారు, శ్రీనివాసరెడ్డి గారు అంటారు, శాసనసభ్యులు చెప్తారు. నా క్వశ్చన్ కూడా అదే. గవర్నమెంట్ లో బీసీలు కూడా ఉన్నారు కదా, పొన్నం ప్రభాకర్ అన్న బీసీఏ కదా, క్యాబినెట్ లో ఉన్నారు, ఇంకా కొండ సురేఖ గారు, ఇట్లా బీసీలంతా ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నంగా బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుంది? వాళ్ళే ఇస్తామని చెప్పిండ్రు, ఎట్లా ఇస్తారో వాళ్ళే చేయాలని నేను అంటున్నా. ప్రభాకర్ గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఈ కుల సర్వే జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు ప్రతి సమస్యను కూడా వారు అడ్రస్ చేయడానికి ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉండే. ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రి కూడా ఏనాటికానాడు సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు పరిష్కరించేటటువంటి దిశగా, ప్రజలకు సమాధానం ఇచ్చేటువంటి దిశగా ఎవరు రాలే. భట్టి గారు ఒక మాట చెప్తారు, ప్రభాకర్ గారు ఒకటి చెప్తారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకటి చెప్తారు, ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అది మాట్లాడతారు. ఎక్కువ ప్రచారం చేసింది ఎవరయ్యా అంటే వీళ్ళ ఈ ఎమ్మెల్యేల మంత్రులు చేసారు 42% అని. ఇవాళ ఇవ్వాలి మరి. ఇవాళ సుప్రీంకోర్టు కొత్త జ్ఞాపకం అవుతుందా? సుప్రీంకోర్టు ఒప్పుకోదని తెలియదా మీకు?